Good evening, class. So yeah, sorry for the delay. We'll be having session now. So yes, we'll be dealing your daily current affairs on paper Hindu. We'll see what are the important articles for today. Operation Ajay set to evacuate Indian nationals from Israel. So ఏం చెప్తున్నారు? ఇజ్రాయెల్లో ఏదైతే ఎవాక్యుయేషన్ ప్రోగ్రామ్ నేను ఆల్రెడీ చెప్పాను, ఈవెన్ ఇన్ ఇజ్రాయెల్ టూ వీ హ్యావ్ అవర్ ఓన్ ఇండియన్ డిప్లొమాట్స్ హూ ఆర్ లివింగ్ దేర్. సో వాళ్ళని ప్రొటెక్ట్ చేయడం కూడా మన బాధ్యతే కదా. సో దే ఆర్ అట్ ద ఎండ్ దే ఆర్ ఆల్సో ఇండియన్ సిటిజన్స్. సో వీ నీడ్ టు ప్రొటెక్ట్ దమ్ అట్ ఎనీ కాస్ట్. సో ఆపరేషన్ అజయ్ టర్మ్ ఇంపార్టెంట్, ప్రిలిమ్స్కి ఇంపార్టెంట్. సో యూ నీడ్ టు గో త్రూ దట్. ఎస్, ఓకే. సో India is putting in a place of a major operation to evacuate its citizens who wish to return from conflict-hit Israel. Announcing the initiative late on Wednesday, External Affairs Minister S. Jaishankar said special chartered flights are being arranged. So, వీళ్ళకి chartered flights నుంచి వీళ్ళు ఇక్కడికి తీసుకొస్తున్నారన్నమాట, right? But this will be the second evacuation this year after the Operation Kaveri, which brought several thousands of Indian citizens from conflict-thrown Sudan to April, May. సో ఈ యొక్క ఆపరేషన్ కావేరీ అన్నది లాస్ట్ టైం జరిగింది. డిఫరెంట్ నేమ్స్ పెడతారండి. సో ఒక్కొక్కసారి ఒక్కొక్కరు వచ్చినప్పుడు డిఫరెంట్ నేమ్స్ అన్నది పెడుతూ వస్తారు. జస్ట్ గివ్ మీ అ మొమెంట్. ఎస్, సారీ, రైట్. సో వాట్ ఈస్ దిస్ అబౌట్? ఆపరేషన్ కావేరీ అనేది సుడాన్లో ఎప్పుడైతే ఇష్యూ జరిగిందో అది ఎవాక్యుయేషన్ ఎలా అయితే జరిగిందో సేమ్ థింగ్ ఇప్పుడు చేసే ప్రోగ్రామ్ పేరేంటి? ఆపరేషన్ అజయ్. సో అక్కడ మనకి ఎవరైతే ఈ వార్ జోన్లో ఇరుక్కుపోయి ఉన్నారో వాళ్ళని తీసుకురావడం ఈ ప్లాన్, రైట్? సో ఎస్, వేర్ ఇస్ దిస్ హిట్ ఏరియా? వార్ హిట్ ఏరియా ఎక్కడెక్కడ జరుగుతుంది? ఎవరెవరి మధ్య జరుగుతుంది? ఇజ్రాయెల్ అండ్ హమాస్. సో హమాస్ ఎవరు? ఎవరు? హూ ఆర్ దిస్ హమాస్? ఎస్, వాళ్ళు ఒక ఇస్లామిస్ట్ రెవల్యూషనిస్ట్ ఆర్గనైజేషన్ అని చెప్పొచ్చు, రైట్? సో దే ఆర్ ఫైటింగ్ అగేన్స్ట్ ఇజ్రాయెల్. ఫైట్ చేసే ప్లేసెస్ ఎక్కడెక్కడ? గాజా స్ట్రిప్ అండ్ యువర్ వెస్ట్ బ్యాంక్. వెస్ట్ బ్యాంక్ దగ్గర, గాజా స్ట్రిప్ దగ్గర జరుగుతుంది. ఐ షోన్ యూ ద మ్యాప్ ఇఫ్ యూ రిమెంబర్. సో ఎస్, మన వాళ్ళు. అండ్ హూ ఈజ్ ఇండియా యాక్చువల్లీ సపోర్టింగ్ రైట్ నౌ? ఇజ్రాయెల్. సో హౌ డిడ్ వి నో దట్? మన ప్రైమ్ మినిస్టర్ కాల్ చేసి మాట్లాడారు. హీ టోల్డ్ దట్ ఎస్, we are in support of Israel here. We stand for Israel. And what are the groupings that we have with Israel? I2U2. Only that right now. And also Middle East corridor. చెప్పాను, మిడిల్ ఈస్ట్ కారిడార్ ఏదైతే మనం వర్క్ చేస్తున్నాం అది ఎక్స్క్లూజివ్లీ విత్ ఇరాన్ వీఆర్ వర్కింగ్ ఆన్, రైట్? ఎస్. నెక్స్ట్ ఆర్టికల్, ఏపీ ఎన్ఆర్టీ సెట్స్ అప్ హెల్ప్ డెస్క్ ఫర్ తెలుగుస్ ఇన్ ఇజ్రాయెల్. సో ఏం చేశారు? ఎవరైతే ఇజ్రాయెల్, ఇది వచ్చి మన ఆంధ్ర ప్రోగ్రామ్ అనమాట. ఇజ్రాయెల్లో తెలుగు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి హెల్ప్ డెస్క్ అనమాట. లైక్ ఇఫ్ యూ వాంటెడ్ టు రెస్క్యూ దీస్ పీపుల్. ఇవి ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇలాంటి ఒక వార్ టోన్ ఇష్యూ ఒకటి ఏదైనా జరిగినప్పుడు అక్కడ నుంచి ఎవాక్యుయేషన్ ఎలా జరుగుతుంది, ప్రోగ్రామ్స్ వాట్ ఈచ్ పర్టికులర్ స్టేట్ ఆర్ ద కంట్రీ ఈస్ టేకింగ్, అది ఇంపార్టెంట్. సో ఏంటిది ప్రోగ్రామ్? ఏపీ ఎన్ఆర్టీ has set hold this particular thing. We'll see what is this APNRT. So the Indian Embassy in Israel and Andhra Pradesh non-resident Telugu society have set up this help desk with 24/7. So 24/7 emergency helpline numbers to assist Indian citizens in Israel in the aftermath of Hamas terror attack. అది మాత్రమే అప్డేట్, అంతకుమించి ఏం అవసరం లేదు. మన వాళ్ళు ఒక హెల్ప్ డెస్క్ అనేది పెట్టారు. సో హూ ఎవర్ ఈస్ దేర్ ఇన్ దిస్ పర్టికులర్ ఇజ్రాయెల్ దే కెన్ కాంటాక్ట్ టు దిస్ పర్టికులర్ హెల్ప్ డెస్క్, అంతే. ఓకే, దానికి ఇక్కడ నెంబర్స్ ఇచ్చారు. ఇఫ్ పీపుల్ హూ ఆర్ దేర్ దే కెన్ కాంటాక్ట్ బై దీస్ పర్టికులర్ హెల్ప్ లైన్స్, అంతే. ఓకే, ఫైన్. విల్ గో విత్ ద నెక్స్ట్ వన్. We have a lot more articles to discuss for today. We'll see. Just a second.
సో నిన్న చూసాం కదా ఒక ఆర్టికల్. సో వాట్ ఆర్ చీఫ్ మినిస్టర్ ఇస్ డూయింగ్? హౌసెస్ ని కన్స్ట్రక్ట్ చేసి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు కదా. దిస్ ప్రోగ్రామ్ విల్ బి హెల్డ్ టుడే అని చెప్పి నేను ఆర్టికల్లో చెప్పాను. అది జరుగుతుంది ఈరోజు సామర్లకోటలో, కాకినాడ డిస్ట్రిక్ట్ లో. దిస్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్. సో గవర్నమెంట్ టు డిస్ట్రిబ్యూట్ హౌసెస్ టు విమెన్ బెనిఫిషరీస్ అట్ సామర్లకోట today. The state government will formally give away the houses built as part of నవరత్నాల్లో ఉన్న స్కీమ్ ఇది. నవరత్నాల్లో ఏది మీకు ఆర్టికల్స్ వచ్చినా ప్రతిదీ ఇంపార్టెంట్. ఏం స్కీమ్ పేరుది? పేదలందరికీ ఇల్లు. ఆ స్కీమ్ ప్రకారం ఏమి ఇచ్చారు? పక్కా హౌసెస్, కన్స్ట్రక్టెడ్ హౌసెస్ అనేది విమెన్ బెనిఫిషరీస్కి ఈరోజు సామర్లకోటలో ఇవ్వడం జరిగింది, రైట్? సో ఎస్, ద చీఫ్ మినిస్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వుడ్ ఫార్మలీ హ్యాండ్ ఓవర్ ద హౌసెస్ టు విమెన్ బెనిఫిషరీస్ at వైఎస్ఆర్ జగనన్న కాలనీ at Samarlakota, an official release has told. So total construction ఎంతమందికి? Construction of, the government has taken up construction of 21.76 lakh houses. See, almost like biggest kada, ఏ స్టేట్ ఇంత లెవెల్లో చేయదు. సో ఆల్మోస్ట్ 21.76 lakh houses are being given for this particular scheme beneficiaries, women beneficiaries ki across the state as part of this program. As of now, of these, the construction of 7.43 lakhs households were completed. Target enta 21 point something, whereas your completed one right now enta idu hand over chestunna 7.43, right? 43 lakhs. You need to understand, 7.43 ante 7.5 kaadu, it is 7,43,000 houses, 43,000 uncount. Okay, so yeah, next, the construction of the remaining was on at a brisk pace, the release said. So inka jarugutundi, it's in the under construction another artham cheskondi. So the government is providing infrastructure such as water, electricity, internet, drainage, roads in Jagananna colonies. Also social infrastructure such as schools, Anganwadi centers, health centers will also be provided. Basic ga em chestaru ante ee houses evaithe construction chestaro oka township la construct chestaru, oka pedda area తీసుకుంటారు, ఏరియా మొత్తాన్ని టౌన్షిప్ చేస్తారు. ఎప్పుడైతే ఈ పెద్ద ఏరియా లైక్ మోర్ దాన్ 1000 హౌసెస్ కావచ్చు ఇలా ఒక పర్టికులర్ ప్లేస్లో ఉందో, సోషల్ అమ్యూనిటీస్ ప్రొవైడ్ చేయడం కూడా గవర్నమెంట్ ఒక రెస్పాన్సిబిలిటీని. అదే ప్లేస్లో హాస్పిటల్స్ వస్తాయి, అంగన్వాడీ సెంటర్స్ కావచ్చు, ప్రైమరీ హెల్త్ కేర్ యూనిట్స్ కావచ్చు, పార్క్స్, ఆల్ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏవైతే కావాలో రోడ్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ గవర్నమెంటే ప్రొవైడ్ చేస్తుంది. దట్ ఈస్ వాట్ దే మెన్షన్ హియర్. ఎమర్జెన్సీ హెల్త్ కేర్ నుంచి ఎడ్యుకేషన్ వరకు అన్ని అక్కడే ఉండాలి, రైట్? సో దట్ ఈస్ వాట్ దే హెవ్ మెన్షన్ హియర్. సో ఎంత స్పెండ్ చేస్తున్నారు వీటి మీద? 56,700 crore. This is what the government is spending, right? Next, provide MSP to rights, check corruption in procurement, Jagan tells officials. So రైతులకు మనకి ఈ యొక్క MSPs అనేది ఇస్తున్నాం కదా. What is MSP? Minimum support price. What is minimum support price? దేనికి ఇస్తుంది? వాట్ ప్రొడక్షన్? ఫర్ వాట్ ఆర్ దోస్ ఐటమ్స్? లైక్ is there any count or will they be giving to every other item which is being produced? ఒక బాస్కెట్ ఆఫ్ గూడ్స్ ఉంటాయి, వీటికి మాత్రమే మేము ఇస్తాము. ఎంత మినిమం సపోర్ట్ ప్రైస్ అంటే ఏంటి అంటే, బేసిక్గా లెట్స్ టేక్ టొమాటోస్ అనుకుందాం. ఒక పర్టికులర్ అంటే వాలటిలిటీ ఎక్కువ ఉండయి, ఒకసారి మీకు ప్రైసింగ్ వచ్చి ఒకసారి రాకపోతే, అంటే పంట దిగుబడి తగ్గిపోతే లేదంటే పెరిగిపోయినా కాస్ట్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడమే గవర్నమెంట్ పని. దాని యొక్క టూలే ఎంఎస్పి, మినిమం సపోర్ట్ ప్రైస్. సో దీనివల్ల ఏం చేస్తుంది, ఒక పర్టికులర్ గుడ్ మార్కెట్లో ఎంత ప్రైస్ ఉన్నప్పటికీ కూడా వీళ్ళు ఒక లైన్ అనేది ఫిక్స్ చేస్తారు అనమాట. ఇంత రేటుకి మేము కొనుక్కుంటాం ఫార్మర్ దగ్గర నుంచి. ఇట్స్ లైక్ ప్రొక్యూర్మెంట్ ఫ్రమ్ ద ఫార్మర్ ఆ సర్టెన్ అమౌంట్ ఆఫ్ గూడ్స్ అనమాట. ఇంత గూడ్స్ ఇంతకు పర్చేస్ చేస్తాం అని చెప్పి ఫిక్స్ చేస్తుంది. దీనివల్ల పాజిటివ్ ఎండ్లో చూస్తే ఏమవుతుంది అంటే, వాట్ ఎవర్ ద ప్రైస్ వాలిటిలిటీ ఇన్ ద మార్కెట్ దే విల్ గెట్ దేర్ అమౌంట్ బీయింగ్ రీడీమ్ ఫ్రమ్ ద గవర్నమెంట్. సో వాళ్ళ ఒక ప్రోడక్ట్కి వాళ్ళ ఒక ప్రోడక్ట్ కావచ్చు, ఫుడ్ ప్రోడక్ట్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాళ్ళ అమౌంట్ వాళ్ళకి రీడీమ్ అయిపోతుంది బై గివింగ్ దట్ ప్రోడక్ట్ సేల్డ్. నౌ the negative end of this is that government rate ki will ichchestar amount, they get used to it, but they are not tapping the market's actual demand. Are you able to understand? For suppose tomato 250-200 కి రీచ్ అయ్యాయి, ఇదే టైంలో ఆల్రెడీ ఎంఎస్పి దానికి అలొకేట్ అయింది. సో ఎంఎస్పి ద్వారా లాభ పొందిన వాళ్ళకి ఈ యొక్క అమౌంట్ని వాళ్ళు ఎంజాయ్ చేసే ఒక ప్రొవిజన్ ఉందా, ప్లెజర్ ఉందా? లేదు. Are you able to understand? That kind of pleasures they are not able to tap the market is not actually happening with MSP. This is the negative thing which you need to understand. But most probably people go with the positive aspect. Farmers ela idea untarante we need to get it. Ante aa basic amount vaste chalu, we are not going to the losses. Adi chalu anukunerkam. For this
this is the backdrop of what is MSP. Now what Jagan says is that make sure that there is no corruption being handled or no corruption being done in providing this MSPs to the farmers. Basic ga ఒక్కొక్క గవర్నమెంట్ కి ఒక్కొక్క టైప్ ఆఫ్ ఎజెండా ఉంటుంది. ఈ గవర్నమెంట్ కి యాజ్ ఆఫ్ నౌ ఎజెండా ఏంటంటే వెల్ఫేర్. One government will have one particular thing. So service, subsidies, welfare is their agenda. That ideology you need to catch. It's not about supporting any other political party, but you need to understand their ideologies. Next, so Mr. Chief Minister Y.S. Jagan Mohan Reddy has asked the official to ensure that the farmers who are selling their produce should provide with the minimum support price. He also wanted to see that there is no scope for corruption in the procurement process. So basically election time kada, so people might question. They need to make sure that they are doing it in a very transparent way. Andukane official key statement icharu. Nothing more than that here. So meeting pettukoni, what is PDS? Mana India lo follow ayedi TDPS, targeted PDS follow avutunnam, right? Okay, fine. So what he has mentioned, Jagan Mohan Reddy has said that the steps should be taken to use the procured millets in the food processing units being set up. More food processing units should be established as the quantity of procured millets will go up, besides distributing them through the PDS outlets and creating awareness among people who have health benefits of millet intake. So millet intake ఏవైతే మీరు తీసుకుంటారో దానివల్ల మీరు అట్మోస్ట్ బెనిఫిట్ పొందుతారు అని చెప్పుకొస్తున్నారు అన్నమాట, రైట్. నెక్స్ట్ బేసిక్గా ఏం చేస్తారంటే ప్రొక్యూర్మెంట్లో ఏవేవి ఎక్కువ తీసుకోవాలని కూడా డిసైడ్ చేస్తారు. సో విచ్ ప్రోడక్ట్ షుడ్ బి గివింగ్ ప్రియారిటీ, విచ్ ప్రోడక్ట్ షుడ్ బి టేకెన్, విచ్ షుడ్ నాట్ బి టేకెన్. ఇప్పుడు కొన్ని కమర్షియల్ క్రాప్స్కి వీళ్ళు ఇవ్వరు, definitely they are commercial crops. So అలాంటివి కాకుండా millets కి ఇక్కడ priority ఇస్తున్నట్టు another thing which they have mentioned. Next, rabi cultivation would be undertaken in 10 lakh acres making use of 73% of the available area. About 1 lakh quintals of Bengal gram and other seeds are kept ready, while the subsidy of Bengal gram would have been increased, has been increased from 240 from 25%. ఇది బేసిక్, ఒక్కొక్కటి సింపుల్ గా చెప్తున్నారు, which is actually not required. ఓకే, మరీ అంత డెప్త్ అవసరం లేదు. జస్ట్ వాళ్ళు ఈ యొక్క స్కీమ్ ఒక ఈ ప్రోగ్రామ్ ఒక అప్డేట్స్ చెప్తున్నారు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ యూ నీడ్ టు నో అబౌట్ చేయూత. ఇట్స్ సమ్వేర్ హియర్. ఎస్, హైలైటింగ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ చేయూత ప్రోగ్రామ్. సో జగనన్న చేయూత ఉంది కదా, చేయూత హీ డైరెక్టెడ్ టు ఫోకస్ ఆన్ సపోర్టింగ్ దిస్ SHG. వాట్ ఈస్ SHG? సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, మేజర్లీ ఆర్ మోస్ట్లీ women group ఏ కదా. So SHG members by arranging bank loans in addition to the financial help extended by the government and helping them launch sustainable self-employment outlets. So వాళ్ళ యొక్క outlets ని ప్రాపర్ గా వెళ్ళి ఇంటిగ్రేట్ చేయడం ట్రై చేస్తున్నారు. వాళ్ళ యొక్క బిజినెస్ సస్టైన్ అవ్వడం ఫినాన్షియల్ హెల్ప్ ని ప్రాపర్ గా వాళ్ళకి ఇవ్వండి. సో ఇట్స్ అబౌట్ ఫస్ట్ ఫార్మర్స్, నెక్స్ట్ అబౌట్ SHGs. Right. So it is also the responsibility of the officials to ensure that the women succeed in their endeavors through regular monitoring and evaluation. So ఎప్పుడైతే ఈ ప్లేసెస్లో కరప్షన్ అనేది జరగదో వాళ్ళ యొక్క ప్రాపర్గా వాళ్ళ యొక్క బిజినెస్ ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు, దే కెన్ మీన్ ప్రాఫిట్స్ అని చెప్పుకోవచ్చు. అవర్ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ కాబట్టి కొంచెం ఫోకస్ చేసాం. విల్ గో విత్ ద నెక్స్ట్ ఆర్టికల్. Now this is something which is important. India, China agree to continue dialogue and negotiations. దేని మీద? LAC మీద. What is LAC? Line of actual control. సో బేసిక్గా మన ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ ఏరియా తీసుకున్నట్లయితే ఇక్కడ సో ఇది ఏంటి అంటే లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అండ్ దిస్ ఇస్ లైన్ ఆఫ్ కంట్రోల్. నౌ ఈ LOC ఎవరు కంట్రోల్ చేస్తున్నారు? ఇక్కడ వరకు ఈ ల్యాండ్ ఆక్యుపైడ్ మన ఇండియానే, టెరిటరీ మన ఇండియానే. ఫర్ దోస్ హూ ఆర్ లైక్ న్యూ, ఐ వాంటెడ్ టు టెల్ దమ్ అంతే. సో ఈ ఏరియా ఏమో పాకిస్తాన్ ఆక్యుపై చేసుకుంది, ఈ ఏరియా ఏమో చైనా ఆక్యుపై చేసుకుంది. రైట్ నౌ మనకి ఇష్యూ ఎక్కడ? ఈ ఏరియా గురించి మాట్లాడుతున్నాం. సియాచిన్ దగ్గర ఉన్న ఈ ఏరియా గురించి, వాళ్ళు ఆక్యుపై చేసిన ఏరియా గురించి నెగోషియేషన్స్ వాళ్ళు ఓపెన్గా ఉన్నారు. Right, they do this, but again they rename into their own territory. This is what actually happening. Right, so 28th round of corps commander level talks failed to make any headway to this end the LAC standoff. Basically ఏమైందంటే ఫర్దర్ గా మళ్ళీ 2022-2021 ఈ టైంలో డ్యూరింగ్ కోవిడ్ టైంలో మళ్ళీ అక్కడ స్టాండ్ ఆఫ్స్ పెరిగిందన్నమాట. వాళ్ళు ఉన్న ఏరియా కన్నా ఇంకొంచెం ప్రొలాంగ్ అవుతూ ఇండియా లోపలికి రావడం స్టార్ట్ చేశారు. దీనివల్ల ఏమైందంటే ఇండియాలో కంప్లీట్గా మిలిటరీ స్టాండ్ ఆఫ్ అక్కడ పెట్టారు. మిలిటరీ స్టాండ్ ఆఫ్ అంటే ఏం లేదు, కంటిన్యూగా మానిటరింగ్ ఉంటుంది. షిఫ్ట్స్ ప్రకారం ప్రతి ఒక్కరు ఎవరో ఒకరు అక్కడ ఉంటూనే ఉంటారు.
బార్డర్ దగ్గర. దట్ ఈస్ వాట్ యువర్ స్టాండ్ ఆఫ్ ఈజ్. ఎప్పుడైతే అక్కడ రౌండ్ ఆఫ్ ఫైర్ స్టార్ట్ అవుతాయి వీళ్ళు కూడా ఇక్కడ కౌంటర్ అటాక్ స్టార్ట్ చేస్తూ ఉంటారు, రైట్. సో ఈ 20th రౌండ్ కాప్స్ కమాండర్ లెవెల్ టాక్స్ ఏవైతే ఉన్నాయో ఇది కూడా ఫెయిల్ అయినట్టు చెప్తున్నారు. ఇట్ హాస్ బీన్ ఫెయిల్డ్ టు హెడ్వే. సో ఎల్ఏసి దగ్గర ప్రాపర్గా అవుట్పుట్ అనేది రాలేదు అని చెప్తున్నారు. లైక్ దే హెవెంట్ గాట్ ఇన్ టు వన్ పర్టికులర్ కంక్లూజన్. సేమ్ లైన్స్లో లేరు ఇద్దరు, బికాస్ వీ వాంట్ దెమ్ టు లీవ్ వెరాస్ ద చైనా వాంట్ టు ప్రొసీడ్ టు ఆక్యుపై దిస్ పర్టికులర్ ఏరియా, రైట్. సో వీ విల్ నెవర్ కాంప్రమైజ్ ఆన్ అవర్ sovereignty, right. India and China held the 20th round of corps commander levels talks to the Chushul Moldova border, which is a meeting point on the Indian side over the past 2 days, but failed to make any headway to the end of the standoff. The line of LAC, which is line of actual control near ఈస్టర్న్ లదాఖ్. ఈ లదాఖ్ ఏరియా ఏదైతే ఉందో, సియాచిన్ కాదండి, లదాఖ్ ఏరియా ఏదైతే ఉందో ఆ ఏరియాలో ఈ స్టాండ్ ఆఫ్ అనేది ఎండ్ చేయడానికి మనం చేయలేకపోయాం. దట్ ఈస్ వాట్ దే హావ్ మెన్షన్. Sorry. Next, the two sides agreed to maintain the momentum of dialogue and negotiations while also committed to maintain peace and tranquility on the ground. So, em chesaru, they have agreed to one thing, which is dialogue and negotiations will further continue. This might be a failure, but we will further have a dialogues and negotiations on this particular part. However, we will maintain peace. But దీని మీద డిఫెన్స్ మినిస్ట్రీ కావచ్చు, మిలిటరీ వాళ్ళు ఏం చెప్పారు అంటే until unless they are being diffused from that particular place, we will not be moving ahead because we need to protect our place. That is what happened, right. The two sides also committed to maintain peace and tranquility on the ground in border areas in the interior, it added. In the 19th round of talks which came before the Shanghai Cooperation Organization virtual meet and ahead of the G20 summit hosted by New Delhi, there was a very high expectations of a breakthrough for the stalemate of Depsang plains and Demchok in eastern Ladakh. Ee places important. Ee places go ఎక్కువగా మనకి వాళ్ళతో what we can say we have issues అన్నమాట. కాన్ఫ్లిక్ట్స్ ఆఫ్ ఏరియాస్, ఈ కాన్ఫ్లిక్ట్ ఏరియాస్ ఇవి ఉన్నాయి. ఈ ఏరియాస్ గురించి యాక్చువల్గా ఈ 19th రౌండ్ ఏమొచ్చిందంటే బిఫోర్ వచ్చిందనమాట. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ మనం కదా హోస్ట్ చేసింది, ఈసారి G20 కూడా మనమే హోస్ట్ చేసాం. ఈ రెండింటికి ముందు 19th కాప్స్ జరిగింది, ఇట్ వాజ్ ఫెయిల్యూర్. ఇప్పుడు జరిగిన 20th కాప్స్ కూడా ఫెయిల్యూర్ అనే చెప్పొచ్చు. బట్ స్టిల్ వీఆర్ ఓపెన్ ఫర్ ద డిస్కషన్. ఈ రౌండ్స్ ఎన్ని జరిగినా సరే ఫైనల్ ఆన్సర్ వచ్చే వరకు మనం ఓపెన్గానే ఉంటాం for the discussion. So following the talks between the corps commanders, several rounds of major general level talks were held, reported to Hindu. That is what they mentioned. Next article. So at Colombo meet, Jaishankar flags dangers of unviable debt. Asalu Jaishankar enduku vellar Sri Lanka ki ippudu Colombo meet ki? Indian Ocean Rim Association చెప్పానా, దాన్ని హోస్ట్ చేసేది ఎవరు ఈసారి? శ్రీలంక. సో ఇప్పుడు ఈయన చెప్పుకొచ్చింది ఏంటి అంటే కొలంబోలో మీట్ జరిగినప్పుడు వాళ్ళు వెజల్స్ అనేది ఎంకరేజ్ చేస్తున్నారు కదా, చైనా వెజల్స్ అక్కడ లైక్ దే ఆర్ టెలింగ్ దట్ దే ఆర్ రీసెర్చ్ వెజల్స్ కావచ్చు, దే ఆర్ లైక్ నాట్ బీయింగ్ అ హార్మ్ వెజల్స్ అన్నట్టు వాళ్ళు పోర్ట్రేట్ చేస్తున్నారు. బట్ దే ఆర్ అలోయింగ్ దీస్ చైనీస్ వెజల్స్ ఆర్ patrolling vehicles to enter into their టెరిటరీ. బేసికలీ వాళ్ళ టెరిటరీ ఎంటర్ అవుతున్నారంటే ఇండియన్ ఓషన్ రీజియన్ మన టెరిటరీ కూడా వాళ్ళు వచ్చినట్టే. సో రైట్ నౌ వాట్ ఇండియా హ్యాస్ టోల్డ్ ఇస్ దట్ వుడ్ బి అన్ ఇష్యూ ఫర్ అస్. సో ఇట్ ఫ్లాగ్స్ డేంజర్ ఆ ఏరియాలో అని చెప్పుకోవచ్చు అనమాట. సో దే ఆర్ జస్ట్ వాట్ వీఆర్ ట్రైంగ్ టు డూ ఇస్ ఇంటర్నేషనల్ సినారియోస్ అబ్జర్వ్ చేయండి అని చెప్పారు జయశంకర్. వాట్ హీ హాస్ మెన్షన్డ్ ఇస్ దట్ చైనా ఒక ఈ డెట్ ట్రాప్ కావచ్చు, ఈ యొక్క సిచ్యువేషన్ సినారియోస్ ఏవైతే ఉన్నాయో జస్ట్ గో హెడ్ అండ్ అండర్స్టాండ్, దెన్ టేక్ యువర్ ప్రాపర్ డెసిషన్స్. దిస్ ఇస్ కంప్లీట్లీ ఫ్లాగింగ్ యూ some kind of danger అని చెప్పుకోవచ్చు. That is what he has mentioned. So flags dangers of the unviable debt అని చెప్పారు. So we'll see ఇందులో ఇంట్రడక్షన్ కొంచెం బాగుందండి. You can add on to your answer too. That is why it is important. India wants to be a friend to the world and the voice to global south and will to work to ensure a free and open inclusive Indian Ocean region, says External Affairs Minister Jaishankar said on Wednesday at the annual meeting of the 23 members Indian Ocean Rim Association in Colombo, where he also raised the dangers of unsustainable debt. ఇప్పుడు శ్రీలంక ఈ యొక్క ఫినాన్షియల్ క్రైసిస్లో వెళ్తున్నట్టు తెలిసిందే. మనం ఇండియా కూడా వాళ్ళకి IMF ద్వారా మనం అష్యూరెన్స్ ఇచ్చి వాళ్ళకి డెట్ ఇప్పించింది కరెక్టే. అట్ ద సేమ్ టైమ్ వీ ఆల్సో గివెన్ దెమ్ లాట్ ఆఫ్ లోన్స్. యూఆర్ ఆల్ అవేర్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్. సో రైట్ నౌ ఈ అప్డేట్ ఏంటి అంటే, సో అలా మేము ఇస్తూ వచ్చాం కదా, యూ అండర్స్టాండ్ హౌ ఫార్ ఇట్ వుడ్ బి డేంజరస్ టు అబ్టైన్ దిస్ అన్సస్టైనబుల్ డెట్. సో డైరెక్ట్లీ హూమ్ యూఆర్ పాయింటింగ్ టు చైనా, వన్ ఆఫ్ ద థింగ్స్, రైట్. సో జైశంకర్ హూ మెట్ శ్రీలంకన్ ప్రెసిడెంట్ ఎవరు? Ranil Wickremesinghe. So ఆయన్ని కలిసినప్పుడు what he has mentioned, also witnessed the signing of 3 agreements on bilateral cooperation. The agreements include Indian assistance for housing projects, infrastructure, housing projects,
modernizing schools and a new joint project between Indian National Dairy Development Board, Amul Cooperative and Sri Lankan Cargill Group to increase milk production in Sri Lanka. మన ఇండియాలో మిల్క్ ప్రొడక్షన్ హిట్టా కాదా? ఎలా? వాట్ ఇస్ ద రెవల్యూషన్ కాల్డ్? వైట్ రెవల్యూషన్. సో ఈ వైట్ రెవల్యూషన్ వల్ల ఏమైంది, దీనివల్ల అంటే మన ఇండియాలో మిల్క్ డెవలప్ అవుతూ ఇంకొక పర్టికులర్ సెక్టార్ కూడా బాగా డెవలప్ అయింది దీనివల్ల. వాట్ ఈస్ దట్ సెక్టార్? ఎస్, సమ్వన్ టోల్డ్ మీ ద ఆన్సర్. కోఆపరేటివ్ సెక్టర్. ఇది కోఆపరేటివ్ గ్రూప్సే కదా. సో అమూల్ గ్రేటర్గా ఇంక్రీజ్ అయింది బికాస్ ఆఫ్ దట్ కోఆపరేటివ్ సెక్టర్. ఎస్, సో యూ నీడ్ టు అండర్స్టాండ్ హియర్ ద మినిస్టర్స్ విజిట్ 3 months after Mr. Vikram Singhe visit to Delhi also comes days ahead of Sri Lankan president travel to Beijing for the Belt and Road Forum, where he is expected to discuss Sri Lankan debt crisis and Chinese infrastructure project. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి ఏం చెప్తున్నారు ఇక్కడ. ది మినిస్టర్స్ విజిట్ 3 months after Vikram Singhe visit to Delhi. విక్రమ్ సింగ్ ఇక్కడికి వచ్చారు, ఆయన చెప్పుకొచ్చారు. దట్ ఈస్ లైక్ జస్ట్ నార్మల్ ప్యాట్రోలింగ్ అండ్ దే హ్యావెంట్ ఈవెన్ గివెన్ దెమ్ అంటే ఒక అఫీషియల్ రిలీజ్ కూడా చెప్పలేదు, ప్రెస్ రిలీజ్ వీళ్ళు ఒప్పుకున్నట్టు ఇంకా చెప్పలేదు శ్రీలంక. బట్ చైనాస్ మీడియా హ్యాస్ గివెన్ అక్నాలెడ్జ్మెంట్ దట్ శ్రీలంక హ్యాస్ said okay for their project which they'll have this vessels to come into, patrolling vessels to come into, వాళ్ళు దాన్ని ఏమని చెప్పంటే search vessels అని అన్నారు, research vessels అని అన్నారు, that to come and install into Sri Lanka, right? So the ministers visit 3 months after this also comes days ahead of Sri Lankan president travel to Beijing for Belt and Road Forum. సో ఇక్కడ ఏం ఇష్యూ వస్తుందో అర్థమైందా, శ్రీలంకన్ ప్రెసిడెంట్ ఇక్కడికి కూడా విజిట్ చేశారు బెల్ట్ అండ్ రోడ్, విచ్ వీఆర్ అగేన్స్ట్. వై ఆర్ వి అగేన్స్ట్ ఇట్? Yeah, in which place this Belt and Road initiative is threatening our sovereignty? ఎక్కడ? ఎల్ఓసి రీజియన్లో వస్తుంది ఇది. వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఈ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ఉంటుందో అది ఎల్ఓసి రీజియన్లో పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ప్లేస్లో ఉందన్నమాట. అందుకని మనం దానికి అగేన్స్ట్. బికాస్ ఈ యొక్క ప్రాజెక్ట్ ఏదైతే కనుక సక్సెస్ అయింది అంటే వాట్ హ్యాపన్స్, దట్ ల్యాండ్ విల్ బి కంప్లీట్లీ అండర్ దేర్ హ్యాండ్స్. సో ఇన్ ఇంటర్నేషనల్ అరీనా దే విల్ ప్రూవ్ దట్. సో మీకు కొంచెం క్లారిటీ రావాలంటే ఈ ఏరియా దగ్గర వస్తుంది అనమాట. వన్ ఆఫ్ ద ప్లేసెస్లో ఆ ఒక కారిడార్ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అనేది జరుగుతుంది. అది కంప్లీట్ అయ్యింది అంటే ప్రాజెక్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ వాళ్ళు డెవలప్ చేసుకున్నారు కాబట్టి దట్ వుడ్ బి హయ్యర్ క్లైమ్ ఆర్ అ పాజిటివ్ టర్న్ టువర్డ్స్ పాకిస్తాన్, స్టేటింగ్ దట్ ఇట్ ఈస్ దేర్ ఓన్ సావరెనిటీ. ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్? పాకిస్తాన్కి ఎడ్జ్ ఉంటుంది ఇంటర్నేషనల్ మీడియాలో చెప్పడానికి, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేము బిల్డ్ చేసుకున్నాము, చైనీస్ విల్ ఆల్సో బి సపోర్టింగ్ దెమ్. దట్ ఈస్ అ మేజర్ ఇష్యూ వై ఇండియన్స్ ఆర్ అగేన్స్ట్ ఇట్. సో దీని గురించి వేర్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు డిస్కస్ శ్రీలంకన్ డెట్ క్రైసిస్ అండ్ చైనీస్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ప్రాజెక్ట్స్. సో అవి ఇక్కడ ఏం జరుగుతున్నాయి మీకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే ఇది అన్సస్టైనబుల్ డెట్ క్రైసిస్లోకి వెళ్ళిపోతారు, యు ఆర్ గోయింగ్ టు కాంప్రమైజ్ ఆన్ యువర్ సావరెనిటీ అని చెప్పుకొచ్చారు. బట్ ఇన్ టర్న్ దిస్ ఇస్ ఆల్సో హ్యాపెనింగ్ విత్ ఇండియా ఫర్ శ్రీలంక. డూ యూ అగ్రీ విత్ దాట్? అర్థం కాలేదా? ఇది ఏదైతే మన ఇండియన్స్ చెప్తున్నారో దట్ సో దిస్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ నెగిటివ్ టు శ్రీలంక బట్ నాట్ ఫర్ అస్. బట్ ఐ టెల్ యూ ఏం చెప్తున్నారంటే అక్కడ జరగాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కావచ్చు, అక్కడ జరిగే ఈ పర్టికులర్ డెట్ క్రైసిస్ ఏదైనా కావచ్చు, అన్సస్టైనబుల్ డెట్కి వీళ్ళు వెళుతున్నారు అని చెప్తున్నారు. కరెక్టే. సో దీనివల్ల వచ్చే ప్రాబ్లం ఏంటి, శ్రీలంక ఒక సావరెనిటీ కోల్పోతూ వస్తుంది. ఇది చైనీస్ వల్ల ఒకటేనా అంటే కాదు, ఇండియన్స్ దగ్గర తీసుకునే డెట్ వల్ల కూడా వాళ్ళ ఒక సావరెనిటీ కాంప్రమైజ్ అవుతుంది. ఇన్ విచ్ ఇష్యూ మేజర్లీ? ఇన్ విచ్ ఇష్యూ? I told you this. సరే, సో ఇక్కడ జరుగుతున్న తమిళ్ స్పీకింగ్ శ్రీలంకన్స్కి మన సైడ్ నుంచి అక్కడ వాళ్ళకు సపరేట్గానే పొలిటికల్గా సపోర్ట్ ఉండాలి, సపరేట్గా పొలిటికల్ పార్టిసిపేషన్ అనేది ఉండాలి అని చెప్పి వాళ్ళ 11th అమెండ్మెంట్ మీద మనం మాట్లాడాం. డూ యూ రిమెంబర్ దోస్ థింగ్స్? సో అక్కడ వాళ్ళు కాంప్రమైజ్ అవుతున్నట్లే కదా. దట్ ఈస్ వై శ్రీలంకన్ పీపుల్ ఆర్ గోయింగ్ అగేన్స్ట్ ద గవర్నమెంట్ టు, బికాస్ దే గోయింగ్ టు కాంప్రమైజ్ ఆన్ దేర్ రైట్స్ అని సింహలీ స్పీకింగ్ పీపుల్. సో వాళ్ళ పాయింట్ ఏంటి, ఏవైతే ఈ కాన్స్టిట్యూషన్స్ రిజర్వ్డ్ కాన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో దేనికి దెర్ ఆర్ ఇన్ శ్రీలంక. సో టు గో ఇన్ టు ప్రిసైజ్ థింగ్ శ్రీలంక అనుకుంటే ఈ శ్రీలంకను కొన్ని కాన్స్టిట్యుయెన్సీస్ చూసుకున్నారనమాట. ఎలాగా ఆ కాన్స్టిట్యుయెన్సీస్లో తమిళ్ స్పీకింగ్ శ్రీలంకన్స్ మాత్రమే పార్టిసిపేట్ చేయాలి పొలిటికల్గా, ఇంకెవరూ పార్టిసిపేట్ చేయకూడదు. కానీ ఈ ప్లేసెస్లో తమిళ్ స్పీకింగ్ కన్నా కొన్ని ప్లేసెస్లో సింహలీ స్పీకింగ్ పీపుల్ మెజారిటీలో ఉన్నారు.
but still it is being reserved for these particular people, so they are compromising on their own political rights. So ఆ ప్లేస్ లో ఉన్నంత మాత్రాన వాళ్ళ యొక్క పొలిటికల్ రైట్స్ వాళ్ళు కోల్పోకూడదు కదా అన్నది వాళ్ళ పాయింట్. సో are you able to understand the areas where Sri Lanka is losing its sovereignty because of its debt crisis with India and also China? It's not only with China but also with India, right? But yeah, మన ఇండియాకి ఇది ఇంపార్టెంట్. Why? Because we have to protect our country's land at any cost. సో ఈ కంట్రీకి మనం పాజిటివ్ ఎంత చేస్తున్నామో నెగిటివ్ వరకు ఇట్స్ నాట్ సంథింగ్ విచ్ వీ నీడ్ టు కామెంట్ అపాన్, రైట్? ఎస్. నెక్స్ట్ సంథింగ్, ఎస్, వీ షుడ్ బి క్లియర్ వేర్ ద డేంజర్స్ ఆర్ అండ్ బీ ఇట్ ఇన్ హిడెన్ ఎజెండాస్, ఇన్ అన్వయబుల్ ప్రాజెక్ట్స్ ఆర్ ఇన్ అన్సస్టైనబుల్ డెట్. సో ఏం చెప్తున్నారు, ఇండైరెక్ట్ గా వాళ్ళు శ్రీలంకని ఏం చెప్తుంటే బివేర్ ఆఫ్ చైనీస్ అన్వయబుల్ డెట్. సో యూ నీడ్ టు అండర్స్టాండ్ ద డేంజర్స్ బిహైండ్ ఇట్. దాని వెనక్కున్న ఇంటెన్షన్స్ మీరు క్లారిటీగా అర్థం చేసుకోండి. సో అగైన్ ద ఇండైరెక్ట్ కామెంట్ ఈస్ దట్ డోంట్ అలో దేర్ పెట్రోలింగ్ వెజల్స్ ఇన్ టు యువర్ ఓన్ రీజియన్. ఇండియన్ ఓషన్ లో వాళ్ళని అలో చేయకండి. ఈవెన్ యుఎస్ ఆల్సో రైజ్డ్ కన్సర్న్ ఆన్ దిస్, ఇఫ్ యూ రిమెంబర్. సో దట్ ఈస్ వాట్ హీ హెస్ మెన్షన్. So upon this, talks with IMF, of course, manam negotiations lo participate chesi $2.9 billion have been given as a bailout. Aa crisis nunchi vallaku bayitiki ravadaniki. That is what another update here. So Sri Lanka has won support from India, including through the lines of credit, debt payment moratoriums and currency swap arrangements worth of $4 billion. Ee currency swap kavachu ila different places lo manam vallaki enta support chestunnam so far, $4 billion. Even China also did the same. అవి కూడా తను చైనా కూడా సేమ్ థింగ్ అండి. సో ఇట్ హాస్ ఆల్సో డన్ ద సేమ్ థింగ్ అండ్ ఈస్ హోపింగ్ టు ఫైనలైజ్ ద డెట్ రీస్ట్రక్చరింగ్ ప్యాకేజ్ విత్ చైనా, వన్ ఆఫ్ ఇట్స్ బిగ్గెస్ట్ క్రెడిటర్స్. అర్థమవుతుందా? ఇండియాలో చేసింది కాకుండా ఇంకా మళ్ళీ వాళ్ళతో మళ్ళీ ఇంకో డెట్ రీస్ట్రక్చరింగ్ ప్రోగ్రామ్ కి ఫైనలైజ్ స్టేజ్ లో ఉందన్నమాట. దీనివల్ల ఏమవుతుంది, కంప్లీట్లీ ఇన్సాల్వెంటీ పోయే ఛాన్సెస్ ఉంది. దట్ ఈస్ వై ఇండియా హ్యాస్ క్లియర్లీ మెన్షన్ దట్ బివేర్ ఆఫ్ వాట్ సిచ్యువేషన్స్ యూర్ గోయింగ్ టు లుక్ అహెడ్. సో వాట్ యు ఆర్ ట్రైంగ్ టు టేక్ యువర్ కంట్రీ టు అనేది పాయింట్, రైట్? నథింగ్ మోర్ దాన్ దట్. సో ఎస్, ప్రాక్సీ వార్ అన్నది ఇష్యూ ఖచ్చితంగా. ఆ ఏరియాలో ఇప్పుడు చైనా కానీ ఆక్యుపై చేసుకున్నా ఏం చేసినా సరే ప్రాక్సీ వార్ అనేది కామన్. మనకి హ్యూజ్ థ్రెట్స్ ఉంటాయి అనమాట. దట్ ఈస్ సంథింగ్ విచ్ హెస్ మెన్షన్. సో డ్యూరింగ్ ద మీటింగ్ శ్రీలంక టుక్ ఓవర్ చైర్ యాజ్ ఇండియా చైర్ అండ్ ఇండియా యాజ్ వైస్ చైర్. అర్థమైనా? ఈ పర్టికులర్ ఐఓ ఏరియాలో మనం వైస్ చైర్, వాళ్ళు చైర్, అందుకని మనం పోయి అక్కడ అటెండ్ అయ్యాం. గ్రూపింగ్ విచ్ స్టార్టెడ్ ఇన్ 1997. సో ఫార్ అరౌండ్ 26 years and now includes 23 countries from South Asia, Southeast Asia. So any countries so far? 23 countries, South Asia, Southeast Asia, Australia, West Asia, Africa, and all who of them situated around in Indian Ocean. And dialogue partners kuda US, UK ivanni chusukunnam, vallu dialogue partners because they are not in the territory of Indian Ocean, right? So dialogue partners cheppanu kada, US, UK, Russia, all these people will come, right? Turkey kavachu, Japan kavachu. Next. So this is something again a bit important. Social justice కోసం కావచ్చు, women rights కోసం కావచ్చు, ఇండియన్ సొసైటీ గురించి కావచ్చు, ఇంపార్టెంట్. అప్పుడప్పుడు మాత్రం ఇలాంటి ఆర్టికల్స్ వస్తాయి, ఇంపార్టెంట్. ఎస్సీ సుప్రీం కోర్ట్ డివైడెడ్ ఆన్ ఉమెన్స్ రైట్ టు ఎండ్ 26-week pregnancy. సో బేసిక్లీ ఐ టెల్ యూ వాట్ ఇస్ దిస్ ఆర్టికల్ అబౌట్. ఎక్కువ అవసరం లేదు. దిస్ ఉమెన్ 26th weekలో, ఇప్పుడు 26th weekలో ఉంది, దట్ మీన్స్ నియర్ టు 6.5 months. ఓకే, అంతేనా? 26/7 వేసుకోండి. సారీ, 26 into 7 divided by 30 వేసుకున్నారంటే మీకు తెలుస్తుంది ఎన్నో వీక్లో, ఎన్నో మంత్లో ఉంటాను. సో ఆ అన్ని మంత్స్లో బేసికలీ ఏ వీక్ వరకు టర్మినేట్ చేయొచ్చు? మ్యాక్సిమం అంటే 24 weeks. అది కూడా ఎక్సెప్షనల్ సర్కమ్స్టాన్సెస్, అంటే బిడ్డ హెల్త్ బాగాలేకపోయి ఇంకా పుట్టే బిడ్డ దట్ కెన్ బి సమ్ విత్ అన్క్యూరబుల్ డిసీజెస్ ఉన్నప్పుడు మాత్రమే ఎక్సెప్షనల్ ప్రొవిజన్స్ కింద మెడికల్ బోర్డు పెట్టి డిసైడ్ చేసి అది టర్మినేట్ చేస్తారు. మ్యాక్సిమం టైం 24 weeks. నా 26 weeks ఒక ఉమెన్ ఏం చెప్పిందంటే, ఐఎమ్ ఆల్రెడీ ఇన్ డిప్రెషన్ స్టేజ్ అండ్ బిడ్డని బేర్ చేయడమా లేదంటే బిడ్డను అబార్ట్ చేసుకోవడమా అన్నది ఇది నా రిప్రొడక్టివ్ రైట్. సో ఐ నీడ్ దిస్ రిప్రొడక్టివ్ రైట్ టు బి రిటైన్డ్. నాకు ఆల్రెడీ 2 పిల్లలు ఉన్నారు, సో ఇంకొకరిని నేను రెడీగా ఇప్పుడు పెంచలేని సిచ్యువేషన్లో ఉన్నానని చెప్పి కోర్టుకి వెళ్ళింది. ఆన్ దిస్ 2 judges have sat and ఇద్దరు డైవర్సిఫై అయిపోయారు ఒపీనియన్తో. ఒకరేం చెప్తున్నారు అంటే, ఎస్ రిప్రొడక్టివ్ రైట్స్ ఆర్ ఫర్ ఉమెన్. సో తను కరెక్ట్గా చూసుకోలేను అని తను కరెక్ట్గా డెసిషన్ తీసుకున్నప్పుడు ఇఫ్ దర్ ఈస్ పాసిబిలిటీ దెన్ వీ హ్యావ్ టు గో అహెడ్ అని ఒకరు. ఇంకొకటి థింగ్ ఏంటి అంటే, దిస్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ వెరీ గుడ్ థింగ్ విచ్ దే హ్యావ్ మెన్షన్. యూనియన్ సాలిసిటర్ జనరల్ ఏం చెప్పారంటే, women has no absolute right, very important point, women has no absolute right of autonomy to exercise her reproductive rights in a way that it would take away the rights of her unborn child. అంటే
అంటే ఇప్పుడు ఇంకా పుట్టబోతున్న బిడ్డ యొక్క రైట్స్ని కాంప్రమైజ్ అయ్యేంత రైట్స్ తల్లికి కూడా లేదు అని చెప్పారు. దిస్ ఫర్ ద ఫస్ట్ టైం సచ్ అన్ ఆర్గ్యుమెంట్ హ్యాస్ కమ్. ఆర్ యూ ఏబుల్ టు అండర్స్టాండ్? అంటే తల్లి కడుపులో ఉన్న బిడ్డ ఎంతవరకు పోతే అబార్ట్ చేసుకోవచ్చు, ఒక ఏజ్ దాటిన తర్వాత వెన్ ద బేబీ ఈస్ గ్రోయింగ్ అండ్ ద బేబీ ఈస్ ట్రైంగ్ టు రికగ్నైజ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ స్టమక్. అలా జరిగినప్పుడు ఆ టైం సిచ్యువేషన్స్ ఎప్పుడైతే గ్రోత్ స్టేజ్ ఇంక నియరర్గా ఉంటారో, కంప్లీట్ గ్రోత్ అచీవబుల్ స్టేజ్ నియరర్గా ఉంటారో, దెన్ దట్ అన్బార్న్ చైల్డ్ విల్ ఆల్సో హ్యావ్ సర్టైన్ రైట్స్ విచ్ కెన్ నాట్ బి కాంప్రమైజ్ విత్ ద రైట్స్ ఆఫ్ ద ఉమెన్ హూ ఇస్ బేరింగ్ ద చైల్డ్ అన్నది పాయింట్. ఇది సాలిసిటర్ జనరల్ ఆర్గ్యుమెంట్ అనమాట. సో దాని మీద ఇద్దరు జడ్జెస్ ఎవరైతే వాదిస్తున్నారో వాళ్ళు కాన్ఫ్లిక్ట్. సో వన్ ఈజ్ సపోర్టివ్ టు హర్, వన్ ఈజ్ అగెయిన్స్ట్ హర్ యాక్టివిటీ. సో ఈ కేసుని 3 జడ్జ్ కేసెస్కి రెఫర్ చేయమని చెప్పి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి రెఫర్ చేశారు. సో సంథింగ్ విచ్ ఇస్ ఇంట్రెస్టింగ్, యూ నీడ్ టు గో త్రూ. దీని మీద ఎలా జనరేట్ చేస్తారు, ఫర్దర్గా ఎలా స్టెప్ తీసుకుంటారు అన్నది ఇంపార్టెంట్. ఇది థర్డ్ బిడ్. ప్లస్ ఇంకో పాయింట్ ఏంటంటే దిస్ బేబీ వుడ్ బి ది థర్డ్ చైల్డ్. బేసిక్లీ ఇండియా హ్యాస్ దిస్ పాలసీ ఆఫ్ 2 చైల్డ్. ఒకరైతే ఇద్దరైతే లైక్ మాక్సిమం 2, ఇద్దరే అన్నట్టు పాయింట్. సో ఇండియాను ఒక పాపులేషన్ కన్సిడర్ చేసుకున్నా వీ కెన్ గో ఫర్ సపోర్టింగ్ హర్. But how they'll compromise on the rights or compromise on the rights of women or the child another point. So that we need to go ahead. I'll check చేసుకోవాలి. So Ms. Bhatti referred to the Medical Termination Pregnancy Act of 2021 which extended the deadline for abortion in exceptional circumstances to 24 weeks. She said that the circumstances allowed medical termination only if it was necessary to save the life of woman, the mother, or in the case of fatal deformity detected in fetus. So 24 weeks కూడా ఎప్పుడు టర్మినేట్ చేస్తారు? బిడ్డ వల్ల తల్లికి హాని ఉన్నప్పుడు, లేదా కడుపులో ఉన్న బిడ్డకి ఉన్న డిఫార్మిటీ క్యూరబుల్ కానప్పుడు, ఇన్క్యూరబుల్, ఇంకా పుట్టిన బిడ్డ అప్పటికే చనిపోతారు అని తెలిసినప్పుడు కూడా చేసేస్తారు అనమాట. సో దిస్ ఇస్ లైక్ అట్మోస్ట్ మెడికల్ కండిషన్ విచ్ దే ఆర్ గోయింగ్ టు కన్సిడర్ అపాన్. ఆ పాయింట్ ఇంకొకరు మెన్షన్ చేశారు, హూ ఇస్ అగైన్స్ దిస్ అబార్షన్, బికాస్ యాజ్ అ గివెన్ టైమ్ లైన్ అదే కదా. So yes, so once there is a viable baby, the relief cannot be one-sided. ఎప్పుడైతే బిడ్డ కడుపులో ఉన్న బిడ్డ, if she or he, a baby healthyగా ఉంది అని తెలిసినప్పుడు, you cannot compromise on their rights. So unless she wants to keep the child, her right to bodily autonomy or integrity cannot be beyond the act. So her fundamental right to choice can be curtailed by the parliament, says Ms. Bhatti. So ఈమె ఏం చెప్పుకొచ్చారు అంటే, just second, the other judge, just a second. So ఈ యొక్క అడిషనల్ సాలిసిటర్ జనరల్ ఏమని చెప్పుకొచ్చారంటే, దే విల్ బి వాళ్ళు వాదిస్తారు కదా టు ద బేబీ ఇలా డిఫరెన్స్గా, తను వాదించింది ఏం చెప్పింది అంటే, ఈవెన్ ఉమెన్కి ఈ యొక్క విమెన్ యొక్క అటానమీ కావచ్చు, తన యొక్క రైట్ టు రీప్రొడక్షన్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆ రిప్రొడక్టివ్ రైట్స్ కూడా కెన్ బి కటైల్డ్ బై గవర్నమెంట్, కెన్ బి కటైల్డ్ బై ద పార్లమెంట్ అని చెప్పుకొచ్చారు. ఆర్ యూ ఏబుల్ టు అండర్స్టాండ్? పార్లమెంట్ చేతిలో ఎంతవరకు కట్టైల్ చేయడం, అందుకనే కదా మేము 24 weeks పెట్టాము. హౌ కెన్ షీ గో బియాండ్ దట్? అంతవరకే పర్మిసిబుల్ అని చెప్పుకొచ్చారు. సో దిస్ కైండ్ ఆఫ్ కేసెస్ సంథింగ్ విచ్ ఇస్ ఇంట్రెస్టింగ్. యూ నీడ్ టు గో త్రూ ద అప్డేట్స్. సో అప్డేట్స్ వచ్చినప్పుడు ఒకసారి చూద్దాం. సో ఇంకొక పాయింట్ ఏంటంటే, ద కేటగిరికల్ మెడికల్ ఒపీనియన్ హ్యాస్ కమ్ నౌ దట్ ద చైల్డ్ హ్యాస్ ఎ ఛాన్స్ టు సర్వైవ్ అండ్ the state has a responsibility, Ms. Bhatti said. ఇది సాలిసిటర్ జనరల్, అడిషనల్ సాలిసిటర్ జనరల్ ఎవరైతే అది వాదిస్తున్నారు అన్నమాట, దట్ ద బేబీ షుడ్ నాట్ బి టర్మినేటెడ్. దానికి కూడా రైట్స్ ఉన్నాయి, తనని కూడా ప్రొటెక్ట్ చేయడం మన గవర్నమెంట్ యొక్క రెస్పాన్సిబిలిటీ అని చెప్పుకొచ్చారు. నెక్స్ట్, ద ఉమెన్స్ లాయర్ ఇన్ టర్న్ సబ్మిటెడ్ కోర్ట్ దట్ షుడ్ గివ్ పారమౌంట్ కన్సిడరేషన్ టు ద మదర్. విమెన్ కి కన్సిడరేషన్ ఇవ్వండి, తన ఒక సిచ్యువేషన్ అర్థం చేసుకోండి. ద ఫస్ట్ కన్సర్న్ ఈస్ ద మదర్, చైల్డ్ కమ్స్ సెకండరీ. సీ హౌ ద ఆర్గ్యుమెంట్ ఈస్. సో ఉమెన్, ఇప్పుడు ఒక పాయింట్ ఏంటంటే, విమెన్ హెల్త్ కి ఇష్యూ వచ్చినప్పుడు ఆ బిడ్డను టర్మినేట్ చేయొచ్చు 24 weeks లో. నౌ ఇఫ్ ద ఉమెన్ ఇస్ నాట్ రెడీ, దట్ మీన్స్ షీ ఈస్ ఆల్సో ఇన్ ద సేమ్ కండిషనే కదా. పుట్టిన తర్వాత నేను పెంచలేకపోయిందన్న, ఆ తల్లి బతుకుంటే చనిపోతే. ఆర్ యూ ఏబుల్ టు అండర్స్టాండ్ ద సిచ్యువేషన్? ఇక్కడ కాన్ఫ్లిక్ట్ వస్తుంది మళ్ళీ ఇఫ్ యూ గో ఇన్ టు దట్ పర్టికులర్ ఏరియా. her privacy and dignity is under the threat, the council said. Who is actually taking up the case with the women. అంటే women కోసం ఎవరైతే మాట్లాడుతున్నారో ఆల్ చెప్పుకొచ్చారు అన్నమాట. ఇది women dignity ప్రైవసీ యొక్క కన్సర్న్ కూడా. If she is not interested, then you cannot force her to do so. The lawyer said the woman has taken a conscious decision not to have baby. So you have to respect that అని చెప్పుకొచ్చారు. You just need to have an update on this. ఒక్కసారి ఈ కేసు కానీ ఫైనల్ అయిందంటే you can add it to your Indian society. Very good add on. Okay. Next. 3.21 lakh appeals pending with information commissions, says
రిపోర్ట్. సో ఇన్ఫర్మేషన్ కమిషన్స్ ఏదైతే మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలో ఎన్ని రిపోర్ట్స్ పెండింగ్ అంటే ఎన్ని అపీల్స్ పెండింగ్ ఉన్నాయి ఇప్పటి వరకు 3.21 lakh. ఇంపార్టెంట్ ఫర్ యువర్ ఆర్టీఐ, ఇంపార్టెంట్ ఫర్ యువర్ గవర్నెన్స్ పార్ట్, రైట్? సో మోర్ దాన్ 3 lakh appeals and complaints are pending in 27 state information commissions across the country, and the backlog has been steadily increasing according to the news report. So మనం ఇన్ఫర్మేషన్ కోసం వేస్తాం, ఇన్ఫర్మేషన్ రాదు. అలా ఎన్ని కేసెస్ ఉన్నాయి సో ఫార్? మోర్ దాన్ 3 lakhs, 3.21. సో నియర్లీ 3.25 అనుకోండి. ఓకే, రైట్. సో ఆఫ్ ద 3,21,537 pending cases, pending appeals, maximum number was reported from Maharashtra, then followed by Karnataka and then Tamil Nadu to provide the information. The report card on the performance of information commissions in India 22-23 said that 2019 assessment have found as of March 31st that year a total of 2,18,347 appeals complaints were pending. So ఇప్పుడు చూడండి 2019 లో ఎన్ని పెండింగ్ ఉన్నాయి? 2,18,000. ఇప్పుడు 3,21,000 అంటే పెరుగుతూనే ఉంది కాన్స్టెంట్ గా. సో దెర్ ఇస్ అ స్టడీ ఇంక్రీజ్ ఇన్ దిస్ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్స్ విచ్ ఆర్ బీయింగ్ డిలేడ్. సో వెన్ యువర్ రైట్స్ టు ఇన్ఫర్మేషన్ ఇస్ బీయింగ్ డిలేడ్, దెన్ యువర్ రైట్స్ టు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఇస్ ఆల్సో బీయింగ్ కాంప్రమైజ్డ్. దిస్ ఇస్ సంథింగ్ విచ్ యూ నీడ్ టు అండర్స్టాండ్. సో రైట్ టు ఎక్స్ప్రెషన్ విచ్ ఆర్టికల్ 19, ఆర్టికల్ 19(1)(a), రైట్? సో దట్ ఈస్ వాట్ విచ్ దే హ్యావ్ మెన్షన్. సో ఇంకా 21 లో ఎంత ఉంది? 2,86,000 పెరుగుతూనే వచ్చింది, 3 lakh అయిపోయింది ఇప్పటికి June 30, 2022. యాజ్ ఆఫ్ నౌ 3.21, రైట్? దట్ ఈస్ వాట్ దే హ్యావ్ మెన్షన్. ఇంకా ఈచ్ దానిలో ఎంత అని చెప్పారు. ఎస్టిమేటెడ్ టైమ్ ఆఫ్ డెలివరీ ఇక్కడ చూడండి, వెస్ట్ బెంగాల్ ఎస్టిమేట్ టైం ఎంత? 24 years. అంటే ఆ కేసు అయిపోయి ఇంకా ఆ ఇన్ఫర్మేషన్తో పనే లేని టైంలో ఇచ్చి ఏం చేస్తాం? ఓకే, సో దట్ ఈస్ అ ఇష్యూ, రైట్? ఆర్టీఐ యాక్ట్ వెరీ ఇంపార్టెంట్ అండి ఎగ్జామ్కి, యూ నీడ్ టు గో త్రూ దట్. నెక్స్ట్ ఆర్టికల్. సో ఈ బీఆర్ఐకి సమిట్స్ జరుగుతుంటాయి కదా, ఇప్పటికి 10 years అయిందండి బీఆర్ఐ స్టార్ట్ చేసి, బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్, అండ్ ఇండియా హ్యాస్ బీన్ కాన్స్టెంట్లీ స్కిప్పింగ్ దిస్ పర్టికులర్ మీటింగ్. వై? రిగార్డింగ్ దిస్ ఈ సిపెక్ కారిడార్ ఏదైతే ఉందో ఎల్ఓసి రీజియన్లో పాస్ అవుతుంది. ఆ ఎల్ఓసి రీజియన్లో వెళ్తుంది కాబట్టి ఇండియా దీన్ని సపోర్ట్ చేయదు, రైట్? సో దట్ ఈస్ వై వీఆర్ కౌంటరింగ్ దిస్ విత్ మిడిల్ ఈస్ట్ కారిడార్ కావచ్చు, ఫర్దర్ ఏదైతే రోడ్స్ ఇంక వేరే ఏదైతే మనం ఉన్నాయో ఆ ఇనిషియేటివ్స్ అన్నీ దీన్ని కాంప్రమైజ్ చేయడానికి, దీన్ని కౌంటరాక్ట్ చేయడానికి. ఈవెన్ చబాహార్ పోర్ట్ కావచ్చు ఆఫ్ఘనిస్తాన్లో, ఇవన్నీ దీన్ని కౌంటర్ అటాక్ చేయడమే. ఓకే, రైట్? ఇండియా లైక్లీ టు స్కిప్ చైనాస్ BRI summit. So India did not attend the summits in 2017-19, having raised concern about CPEC project. So India is likely to skip this particular third summit marking this President Xi Jinping's signature Belt and Road Initiative, which Beijing announced on October 17th in Chinese capital. So ఏది క్యాపిటల్? బీజింగ్. సో బీజింగ్లో ఈ మీటింగ్ జరగబోతుంది. ఇక్కడ హైలైట్ పాయింట్ ఏంటంటే రష్యన్ ప్రెసిడెంట్ అటెండ్ అవుతున్నాడు, రైట్? సో రష్యన్ ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు అటెండ్ దిస్ పర్టికులర్ బెల్ట్ అండ్ రోడ్ forum in Beijing, with the Russian leader also to present at the previous 2 meetings, which is 2017 and 19. G20 ki raledu, but he is going for this particular BRI summit. You need to understand how his priorities are. Okay, next, Sri Lankan President Ranil Wickremesinghe is also likely to attend. See, he has compromised on his particular sovereignty again. Asalu Belt and Road Forum ki tanko sambandham enti Sri Lanka ki, but he is attending. Understood? So again there is an issue. Next, yes, so Sri Lankan media reported among several leaders from Asia, Africa and Latin America, Indonesian President Joko Widodo is also expected to this. So basically India did not attend this particular summit in 2017-19, as I told you, particularly over the flagship China-Pakistan economic corridor, which is CPEC project, which runs through పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ POK రీజియన్లో జరుగుతుంది. ఇది అందుకని చెప్పే మనం దీనికి అగెయిన్స్ట్, మన ఏరియాలో పాకిస్తాన్ ఆక్యుపై చేసుకునే ఏరియాలో యూజ్ చేసుకుంటున్నారు ప్రాజెక్ట్ బిల్డ్ చేయడానికి, ఎకనామిక్ కారిడార్ బిల్డ్ చేయడానికి, అందుకే మనం దీనికి అగెయిన్స్ట్, రైట్? సో ద టోటల్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఎంతది? $380 billion. ఇట్ ఈస్ బీన్ ఎ డికేడ్, 2013 నుంచి ఇప్పుడు 22 డికేడ్. ఆ డికేడల్ సెలబ్రేషన్స్కి వీళ్ళందరినీ ఇన్వైట్ చేశారు. సో దే వాంటెడ్ సపోర్ట్ ఫ్రమ్ ఆల్ దీస్ పర్టికులర్ పీపుల్ టు కౌంటర్ ఇండియా, దట్స్ ఆల్. అండ్ ఆల్సో USA సపోర్ట్ ఉండకూడదు కాబట్టి, అకార్డింగ్ టు ద ఫిగర్స్ రిలీజ్డ్ బై చైనీస్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్. సో ఎస్, దట్ ఈస్ దట్ ఆర్టికల్. గో విత్ ద నెక్స్ట్ వన్. డెత్ టోల్ ఇజ్రాయెల్లో జరుగుతుంది కదా ఇష్యూ, 2200 members చనిపోయారు ఇజ్రాయలీ మిలిటరీ. 2200 Israeli military said that more than 1200 people have died in Israel since Saturday's attack. In Gaza, ministry reported
1000. సో టోటల్గా మొత్తం గాజాలోనూ ఇటు ఇజ్రాయెల్లోనే కంపేర్ చేసుకుంటే ఓవరాల్గా 2200 మెంబర్స్ చనిపోయారు. రైట్, ఈ రెండు ఇజ్రాయెల్స్ కావచ్చు, ఇజ్రాయలియన్స్ కావచ్చు, లేదంటే హమాస్ కావచ్చు, అందరూ కలిపి ఆల్మోస్ట్ 2200 మెంబర్స్ చనిపోయారు. రివైజ్ డెత్ టోల్ ఆఫ్ఘనిస్తాన్లో ఎర్త్క్వేక్ వచ్చిందండి, ఎంతమంది చనిపోయారు? 1000 మెంబర్స్. సో అక్కడ బేసిక్గా ఏమవుతుందంటే ఆఫ్ఘనిస్తాన్లో సిచ్యువేషన్, ఈ యొక్క ఎర్త్క్వేక్ జరిగితే డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ కూడా వాళ్ళకి మనీ లేదు. దే ఆర్ ఇన్ క్రైసిస్, యూనిట్ టు అండర్స్టాండ్. అందుకనే రీసెంట్గా మీకు గుర్తున్నట్లయితే ఐ టోల్డ్ వన్ ఆర్టికల్ వేర్ ఆఫ్ఘనిస్తాన్ ఆస్క్డ్ ఇండియా ఫర్ ద ఫస్ట్ టైమ్ ఎవర్ టు రికగ్నైజ్ తాలిబాన్స్ and Afghanistan as a government, I mean Taliban as a government who is in Afghanistan, and asked to continue the projects which are left over by India. So మనం తాలిబాన్స్ రికగ్నైజ్ చేయలేదు, వాళ్ళ యొక్క ప్లస్ ఫినాన్షియల్ క్రైసిస్ని అడ్రస్ చేయమని చెప్పి కూడా అడిగింది. ఐ థింక్ యూ రిమెంబర్ దిస్. సో ఎస్, దట్ ఈస్ ద ఇష్యూ. సో ఈ యొక్క ఎర్త్క్వేక్ జరిగితే 1000 మంది చనిపోతే అడ్రస్ చేయడానికి కూడా పీపుల్ లేరు. దట్ ఈస్ ద లెవెల్ ఆఫ్ క్రైసిస్ రైట్ నౌ. ఓకే ఫైన్. అండ్ అలాంగ్ విత్ దిస్ ఇంకో క్రైసిస్ ఏంటి, అక్కడ ఉమెన్కి కూడా హైలీ ఇష్యూస్ ఉన్నాయి. జెండర్ పారిటీ అనేది పెరిగిపోయింది. దే ఆర్ కంప్లీట్లీ డిస్క్రిమినేటింగ్ విమెన్ దేర్. దే ఆర్ నాట్ బీయింగ్ అలౌడ్ టు స్టడీ, దే ఆర్ నాట్ బీయింగ్ అలౌడ్ టు డూ ఎనీ కైండ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. రైట్. సో ద గ్రోత్ ఫోర్కాస్టెడ్ బై ద IMF ఫర్ పాకిస్తాన్, మనకి ఎంత గ్రోత్ ఫోర్కాస్ట్ IMF మొన్న 6.3, 6.1 నుంచి 6.3, డోంట్ ఫర్గెట్ ద నెంబర్స్. 6.3% గ్రోత్ ఫోర్కాస్ట్. 6.1 ఫస్ట్ చెప్పారు, తర్వాత 6.3% చేశాం, బికాస్ దర్ ఇస్ స్టడీ గ్రోత్ ఇన్ డొమెస్టిక్ డిమాండ్ అని కూడా చెప్పాను. డూ యూ రిమెంబర్ దట్? రైట్. అదే పాకిస్తాన్కి 2.5%. ఐ టోల్డ్ యూ దట్ చైనా అండ్ ఫర్ అదర్ ఏషియన్ కంట్రీస్ కూడా తగ్గింది అని చెప్పాం, బికాజ్ వాళ్ళకు లోకల్గా డొమెస్టిక్ డిమాండ్ తక్కువ ఉంది, అండ్ ఆల్సో ద వెస్టర్న్ ఎఫెక్ట్, వెస్టర్న్ ఈ రష్యన్ టైం ఏదైతే ఉందో వాటి మీద ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంది. సీ ఇన్ పాకిస్తాన్ 2.5%. సో నవ్ యూ నీడ్ టు అండర్స్టాండ్ ద సినారియో. ఇండియా దగ్గర ఉన్న ఆఫ్ఘనిస్తాన్ ఫినాన్షియల్ క్రైసిస్లో ఉంది, పాకిస్తాన్ ఆల్సో ష్యూర్లీ 2.5%. దర్ ఇస్ నో గ్రోత్, అసలు గ్రోతే లేనట్టు దాని అర్థం. సో Pakistan is also in this financial crisis. Sri Lanka is already there. Now India చుట్టుపక్కల ఉన్న దేశాలు ఆల్మోస్ట్ అన్నిట్లోనూ ఫినాన్షియల్ క్రైసిస్ ఉంది. Now it is a very good chance for India to make a proper relation with them. At the same time for China it is an advantageous situation where it can occupy these particular areas sovereignty and act them against India. Are you able to understand? This scenario, that is why you need to know. So 2.5% is the growth estimates for Pakistan by IMF. Right. Next, concerns about government's fact sheet, facts checkup unit. So బేసిక్గా ఏంటి అంటే, ఇప్పుడు ఫేక్ న్యూస్లు ఎక్కువ ప్రాపగేట్ అవుతున్నాయి కదా. ఏదైనా తీసుకోండి, సోషల్ మీడియాలో ఒక నార్మల్ న్యూస్ సర్క్యులేట్ అవ్వడం కన్నా ఫేక్ న్యూస్ చాలా స్పీడ్గా వైరల్ అయిపోతుంది. ఇది ఫేకా, ఇది ఒరిజినలా అని చెక్ చేయడానికి పర్మిషన్ గవర్నమెంట్ చెక్ చేయాలి, ఒక అథారిటీ ఉండాలి అని చెప్పింది. రైట్. నౌ ద ఇష్యూ ఇస్ దట్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక న్యూస్ అన్నది లెట్స్ సే ఒక పర్సన్ X నుంచి సర్క్యులేట్ అయింది. ఓకే, సర్క్యులేట్ అయ్యి ఇంకొకరికి వచ్చింది. ఇలా కొంతమందికి డిస్ట్రిబ్యూట్ అయింది. టు ఐడెంటిఫై దిస్ జనరేటర్, ద పర్సన్ హూ హ్యాస్ యాక్చువల్లీ స్టార్టెడ్, నౌ ఐ హ్యావ్ టు కాంప్రమైజ్ ఆన్ మై ఎన్క్రిప్షన్. ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్? ఒకటి ఫేక్ న్యూసా కాదా అని ఫస్ట్ డిటెక్ట్ చేయాలన్నా కూడా ఐ నీడ్ టు కాంప్రమైజ్ ఆన్ దిస్ ఎన్క్రిప్టెడ్ మెసేజ్ కదా. డెఫినెట్లీ. అండ్ ఎవరైతే సెండర్ ఐడెంటిఫై చేయడం కూడా మళ్ళీ కాంప్రమైజ్ ఆన్ దేర్ పర్టికులర్ ప్రైవసీ. సో రైట్ నో ద ఇష్యూ ఈజ్ రిగార్డింగ్ ఆ ఫ్యాక్ట్ చెకింగ్ గురించి అనమాట. నాట్ అబౌట్ ద సెండర్ బట్ అబౌట్ ద ఫ్యాక్ట్ చెకింగ్. What is this? We will see. Bombay High Court on September 29th reserved its verdict in a batch of petitions challenging the constitutionality of Information Technology, which is Intermediary Guidelines and Digital Media Ethics Code Amendments Rule to 2023. IT rules అని గుర్తుపెట్టుకోండి. IT rules 2023 అమెండ్మెంట్ జరిగింది కదా. సో ఈ యొక్క రూల్ ప్రకారము దానికి ఏంటి ఛాలెంజింగ్ ఒక బ్యాచ్ ఆఫ్ పిటిషన్స్ ఛాలెంజ్ చేశాయన్నమాట బాంబే హైకోర్టులో ఈ IT రూల్స్ మీద. ఏంటి ఆ ఛాలెంజెస్? In April this year, MIT, what is MIT? Ministry of Electronics and IT. So promulgated this 2023 IT rules, which amended the Information Technology Rules 2021 and allowed the ministry to appoint a fact-checking unit. Ministry ne appoint chestadandi fact-checking unit. Now petitioners contend that the provision would enable the government-led censorship online and empower the government to be a prosecutor, judge, and in the loose sense, the executioner. అర్థమైందా ఇష్యూ? ఇప్పుడు ఒక పర్టికులర్ ఫ్యాక్ట్ చెకింగ్ యూనిట్ గవర్నమెంటే ఇస్తుందంటే లెట్స్ సే ఒక లెట్స్ సే హిందూ అనే అనుకుందాం. సో మళ్ళీ కాపీరైట్స్ అదే ఆలోచించకండి. ఓకే, లెట్స్ టేక్ సమ్ X న్యూస్ పేపర్. ఒక X న్యూస్ పేపర్ ఒక ఆర్టికల్ పబ్లిష్ చేసింది అనుకుందాం సోషల్ మీడియాలో. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ దిస్ వన్. లెట్స్ సే ఇన్ సోషల్ మీడియా ఓ పోస్ట్ చేసింది. నౌ అండర్స్టాండ్ దట్ దెర్ ఈస్ సంథింగ్ ఇష్యూ విత్ దట్. అది యాంటీ గవర్నమెంట్ కావచ్చు,
లేదంటే ఫ్యాక్ట్ చెక్ చేయకుండా రాంగ్ న్యూస్ అవ్వచ్చు. ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ ఫేక్ న్యూస్. ఒక్కసారి కానీ ఎగ్జిక్యూటివ్ ఫ్యాక్ట్ చెకింగ్ యూనిట్స్ అని పెట్టినప్పుడు ఇట్ కెన్ ఆల్సో థ్రెటన్ అండ్ క్వశ్చన్ దోస్ పర్టికులర్ ఆర్టికల్స్ విచ్ ఆర్ అగేన్స్ట్ దట్ ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్. మిస్యూజ్ అవడం ఈజీనే కదా. అప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారంటే పిటిషనర్స్ దే ఆర్ క్వశ్చనింగ్ దట్ ఈ యొక్క ఫ్యాక్ట్ చెకింగ్ యూనిట్ ఎప్పుడైతే వస్తుందో వాళ్ళు ప్రాసిక్యూటర్ అవుతారు. దే హ్యావ్ దిస్ జ్యుడిషియల్ రూట్స్ విత్ దేర్ హ్యాండ్. సో ఒక పర్టికులర్ రైట్ ఆఫ్ స్పీచ్ ఏదైతే ఉందో, రైట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో ఒక సోషల్ మీడియాలో ఒక పర్టికులర్ ప్లాట్ఫామ్కి, అవన్నీ కాంప్రమైజ్ అవుతాయి. సో యు ఆర్ క్వశ్చనింగ్ దిస్ పర్టికులర్ లిబర్టీ, యు ఆర్ compromising on this particular liberty of thought and expression అని చెప్పుకొచ్చారు. అండర్స్టూడ్? సో దే గోయింగ్ టు యాక్ట్ యాజ్ ఎగ్జిక్యూషనర్. సో ఇదే మాకు ఆర్టికల్స్ కావాలి అని కూడా వాళ్ళు చేయొచ్చు. దే గోయింగ్ టు ట్యూన్ ఎల్స్ యువర్ పర్టికులర్ మీడియా విల్ బి బ్లాక్డ్. హూ విల్ కాంప్రమైజ్ ఆన్ దట్? అప్పుడు వాళ్ళు ఏం చెప్తే వాళ్ళు దానికి యాక్సెప్ట్ చేయాల్సిందే కదా. దట్ ఈస్ వాట్ పిటిషనర్స్ హ్యావ్ మెన్షన్డ్. ఆ సేమ్ థింగ్ హ్యాస్ బీన్ మెన్షన్ హియర్. సో అమెండ్మెంట్ ఏం చెప్తుంది అని చూద్దాం ఒకసారి. రెస్ట్ ఆల్ ఈజ్ ఇన్ సేమ్. మీకు దానిలో ఏవైతే ఆ ఫ్యాక్ట్ చెకింగ్ యూనిట్ ఉందో దాని గురించి ప్రొలాంగ్ చేశారు. అమెండ్మెంట్ ఏం చెప్తుందో చూద్దాం. ద అమెండ్మెంట్ బ్రింగ్స్ అబౌట్ సిగ్నిఫికెంట్ చేంజెస్ టు రూల్ 31BV ఆఫ్ ఐటీ రూల్స్ 2021. మీకు రూల్ నేమ్స్ కూడా అక్కర్లేదు. ఐటీ రూల్స్ 2021లో ఒక అమెండ్మెంట్ చేసింది. ఏమని? విచ్ డీల్స్ విత్ ద రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ఇంటర్మీడియరీస్. సో వాట్ ఆర్ ఇంటర్మీడియరీస్? నౌ ఫేస్బుక్ ఈజ్ అన్ ఇంటర్మీడియరీ, Instagram is an intermediary where I can communicate. So ఇది ఒక ఇంటర్మీడియట్ ఒక ప్లాట్ఫామే కదా where I can express my thoughts. So ఈ ఇంటర్మీడియరీస్ ఒక రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చింది. They are now under the obligation to make a reasonable efforts to ensure that the users do not host, display, upload, modify, publish, transmit, store, update or share any information which is identified as fake or false or misleading by a fact check unit ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్. అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఒక్క లింక్తో లేక ఒక్క పర్టికులర్ మెసేజ్ కానీ ఇది ఫేక్ న్యూస్, లేదంటే ఇది సంథింగ్ విచ్ ఇస్ యాంటీథెటికల్ కావచ్చు, ఇట్ ఈస్ అగేన్స్ట్ ద నార్మ్స్ కావచ్చు అని ఒక పర్టికులర్ ఆర్టికల్ వితౌట్ ఈవెన్ గివింగ్ ద రీజన్ దాని గురించి ఐడెంటిఫై చేస్తే వాళ్ళు టేక్ డౌన్ చేయాలి. సో దట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ దట్ పర్టికులర్ ఇంటర్మీడియరీ టు డిజైన్ అ కోడ్ ఇన్ సచ్ ఎ వే దట్ ఇఫ్ అ పర్టికులర్ థింగ్ లెట్స్ సే గవర్నమెంట్ దాన్ని రిపోర్ట్ చేసింది అనుకుందాం, ఇమీడియట్గా దాన్ని టేక్ డౌన్ చేయాలి. టేక్ డౌన్ చేయకపోతే టైం లిమిట్ ఉంటుంది. ఆ టైం స్టిపులేటెడ్ టైంలో టేక్ డౌన్ చేయకపోతే వాళ్ళ అకౌంట్ బ్లాక్ చేయాలి. ఇది ఇంటర్మీడియట్ యొక్క రెస్పాన్సిబిలిటీ అని అన్నారు. రైట్. సో నౌ ఫ్యాక్ట్ చెకింగ్ యూనిట్ in respect to any business of the central government, failure to comply with this puts intermediaries into risk of losing the safe harbor protection provided under Article 79, Section 79 of IT Act 2000. The safe harbor safeguard exempts intermediaries from liability of any third party information made available by or hosted by them. బేసిక్గా ఈ యొక్క సేఫ్ హార్బర్ అంటే ఏంటో చెప్పుకోవాలి. 79 అంటే సెక్షన్ 79 ఆఫ్ ఐటీ రూల్స్ ఏం చేస్తుందంటే ఒక ప్రొటెక్షన్ మెంబరేన్ అనమాట ఇంటర్మీడియటరీస్. అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక ఫేక్ న్యూస్ పెట్టాం, ఇన్స్టాగ్రామ్లో ఒక రాంగ్ న్యూస్ పెట్టాం. ఈ రాంగ్ న్యూస్ థ్రెటన్ చేస్తుంది పీపుల్ని, భయభ్రాంతులకు గురి చేసింది అనుకుందాం. లెట్స్ సే మీ ఏరియాలో 7 o'clock ఇప్పుడు ఎర్త్క్వేక్ వస్తుంది. ఈ ఆర్టికల్ ఇమీడియట్గా ఆ లొకాలిటీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో ఫుల్ వైరల్ అయిపోయింది అనుకుందాం. ఇప్పుడు ఇది పీపుల్ని ఆ ఫేక్ న్యూస్తో థ్రెటన్ చేసినట్లేనా? హ్యూమన్ లాస్ వచ్చిందో ఏదైనా అయింది అనుకుందాం, థ్రెటన్ చేసిందా లేదా? ఫేక్ న్యూసే కదా. ఈ ఫేక్ న్యూస్ వచ్చింది ఎవరి వల్ల? ఎవడో ఒక థర్డ్ పర్సన్ వల్ల. సమ్ ఎక్స్ హ్యావ్ పోస్టెడ్ ఇట్. ఎక్కడ పోస్ట్ చేశాడు? ఈ సోషల్ ఇంటర్మీడియరీలో పోస్ట్ చేశాడు. పోస్ట్ చేసిన దానికి రెస్పాన్సిబిలిటీ ఎవరిది? ఆ థర్డ్ పర్సన్, ఇంటర్మీడియరీ కాదు. ఈ ఒక్క ప్రొటెక్షన్ ఇచ్చేదే ఈ సేఫ్ హార్బర్. కానీ ఈ కంప్లైంట్స్ రూల్స్ వాళ్ళు పాటించకపోతే ఆ సేఫ్ హార్బర్కి వాళ్ళు ఉండరు అనమాట. అంటే ఎవడు ఏ రాంగ్ ఇన్ఫర్మేషన్ పోస్ట్ చేసినా, ఎవరు ఏ తప్పు మాట్లాడినా సరే, ఏ ఒక్క రాంగ్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, ఫేక్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, ఆర్ యాంటీథెటికల్ టు గవర్నమెంట్ కావచ్చు, విచ్ ఇస్ బీన్ నాట్ మెన్షన్ బట్ యాక్చువల్లీ దట్ ఈస్ అండర్లయింగ్ ఎజెండా జరిగితే ఆ ఒక్క ఇంటర్మీడియట్స్ ఆ సేఫ్ హార్బర్ ఉండదు. అంటే దే ఆర్ లియబుల్ టు పనిష్మెంట్ ఇఫ్ దే ఆర్ చార్జ్ బై ఎనీ కైండ్ ఆఫ్ ఫినాన్షియల్ ఇది కావచ్చు, క్లెయిమ్స్ కావచ్చు, ఆర్ ఎనీ అదర్ థింగ్స్. క్రిమినల్గా వాళ్ళని సూట్ చేయొచ్చు. whatever can be filed against them. Are you able to understand? That is what they have mentioned. So మీరు ఆ ఫ్యాక్ట్ చెకింగ్ యూనిట్కి పర్మిషన్స్ ఇవ్వకపోయినా, వాళ్ళు చెప్పిన రెజ్యూమ్ మీరు ఫాలో అవ్వకపోయినా, యువర్ ఇంటర్మీడియరీ విల్ బీ అవే ఫ్రమ్ ఆర్ విల్ బీ టేకన్ డౌన్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ సేఫ్ హార్బర్ అనేది పాయింట్. దాని మీద పిటిషన్స్ వెళ్ళారు. ఆర్ యూ ఏబుల్ టు అండర్స్టాండ్? దీని మీద ఇంకా అడ్రస్ చేయలేదండి ఇష్యూని. సో once they have mentioned anything about it, we'll go through that. Okay. So as of now you need to understand IT rules అనగానే ఇది ప్రొటెక్టింగ్ ఆఫ్ కస్టమర్ అని అనుకోకండి, ప్రొటెక్టర్ ఆఫ్ కన్స్యూమర్ అని అనుకోకండి. నెగటివ్ పార్ట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. బికాస్ వెన్ యూ ఆర్ పాయింటింగ్ అవుట్ ఎ నెగటివ్, యూ షుడ్ హ్యావ్ ఎ ప్రాపర్ డేటా ఫర్ దట్. You should have a report or you should have a particular article backing up your argument in the answer when you go against government in particular subject. Arthamavutunda? That is why this is important. So yes, that is it for today. I think you understood what I actually meant. So yes, thank you for the session. We'll meet again tomorrow. Thank you.